వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. విజయవాడ క్రైమ్ పెట్రోల్ బంక్ కేర్ ఆఫ్ వాటర్ బంక్ వాహనంలో పెట్రోల్ కు బదులుగా నీళ్లు నింపి పంపుతున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం జింకానా గ్రౌండ్ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ భాగోతం ఆందోళనకు దిగిన వినియోగదారులు నివాసాల మధ్య పెట్రోల్ బంక్ నిర్వహణ పెట్రోల్ బంక్ ఎదురుగా పాఠశాల ప్రమాదం సంభవించినప్పుడే అధికారులు స్పందిస్తారా? ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఓ మాజీ ఎమ్మెల్యే నీడలో ఈ వాటర్ బంక్ నడుస్తుందని సమాచారం. ఫస్ట్ అతను కొట్టించిన గన్లో కూడా ఆయిల్ కొట్టి చూపించాం. దాంట్లో కూడా ఏం లేదు. కేవలం అతను బయటికి వెళ్ళి వచ్చి బాటిల్లో కలర్ చేంజ్ అయింది అది ఇది చెప్తున్నాడు. అది దాంట్లో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైనా తర్వాత సంగతి మాకు తెలియదు. అది ఎలా జరిగిందని. ఒక బాటిల్ అయితే ఖచ్చితంగా వాటర్ అనేది రాదు. వస్తే అంతా అన్ని బండ్లో రావాలి, అన్ని బాటిల్లో రావాలి, మొత్తం వాటిలో రావాలి. అన్నింటిలో ఒక బాటిల్లో వచ్చిందని బ్రేక్ చేయడం అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే అతను తీసుకొచ్చిన వాటర్ కోకోనట్ వాటర్ బాటిల్. కోకోనట్ వాటర్ బాటిల్ లోపల ఏదైనా కొంచెం వాటర్ డ్రాప్స్ ఉన్నా ఏమున్నా కానీ అది ఇప్పుడు కలుస్తున్న ఇథనాల్ వల్ల అది కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అది కస్టమర్ చూసుకోకపోవచ్చు, బహుశా ఆయనకు తెలియకపోవచ్చు. అది వెళ్ళిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది. దానివల్ల వచ్చి ఇది పెట్రోల్ బంక్లో వాటర్ వస్తుంది అది నేను చేయడం కరెక్ట్ కాదండి. ఏదైనా కానీ ఒకటి